పల్నాడు జిల్లా నర్సరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నర్సరావుపేటలో నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రశాంతంగా పోలింగ్ సాగింది. ఇక మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న బూత్ లోపలికి టీడీపీ అభ్యర్థి డాక్టర్ అరవింద్ బాబు వచ్చారు. ఇక అంతకు ముందే అదే బూత్ కు వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని మాత్రమే అనుమతించిన పోలీసులు ఇతర నాయకులను లోపలికి అనుమతించలేదు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటెత్తింది. షాపింగ్ ఇక్కడ 4 వరుస గుర్తుంది. పెట్రోల్ చేసాలి డాక్టర్ రామాకండి రాళ్ళను ఈ పెట్రోల్ చేసాలి వేస్తారుగా మీరు రామాకండి. ఇక ఈ ఘర్షణలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తలు చదలవాడ అరవింద్ బాబు కార్లను ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ వర్గీయులు ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపైకి దాడి చేయడం జరిగింది. పరిస్థితులు ఉధృతంగా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇక పరిస్థితి కొంతసేపు అదుపులోకి వచ్చినా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఆసుపత్రిపై నిన్న దాడి జరిగింది. ఇక ఈ దాడిలో ఎమ్మెల్యే కారు డ్రైవర్ హరితో పాటు ఎమ్మెల్యే మామ కంజుల రామకోటిరెడ్డి మరో యువకుడికి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక వీరిని ఆసుపత్రిలో చేర్పించారు. ఇక పల్నాడులో జిల్లా నర్సరావుపేటలో అయితే తీవ్ర ఉద్రిక్తత అయితే కొనసాగుతూనే ఉంది. పరిస్థితి కొంతమేర సద్దుమణిగింది అన్నలోపే మళ్ళీ ఈవినింగ్ కల పరిస్థితి తీవ్రతరం అయితే చేరుకోవడం జరిగింది. టీడీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరైతే దాడులకు దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, నిన్న పల్నాడులో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి చాలా ఉద్రిక్తత వాతావరణం దారితీసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా నర్సాపేట పట్టణంలో ఇరు అభ్యర్థులు తెలుగుదేశం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఇళ్లపై దాడులకు తెగబడటము, ఇవాళ వాహనాలను ధ్వంసం చేయటము, అలానే ఆ పోలీసులు రబ్బర్ బుల్లెట్లు వాడి సద్దుమణిగే విధంగా చేస్తున్నా గానీ ఒక ఉద్రిక్తత వాతావరణంలో కొనసాగినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే గతం కంటే భిన్నంగా చూసినట్లయితే కనుక గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతి నిమిషము టెన్షన్ వాతావరణంలో గడిపినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే మొదట దొండపాడులో రిగ్గింగ్ జరుగుతుందంటూ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన వాహనాలను ధ్వంసం చేసి ఆయన మీద దాడికి పాల్పడటం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే కనుక చదలవాడ అరవింద్ బాబు వాహనాలని ధ్వంసం చేశారు. వానితో పాటు చూసుకున్నట్లయితే కనుక ఇరువైపులా వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అలానే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి చేరుకొని వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసి ఇంటి మీద దాడి చేయటం, అలానే అతని వాహనాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ పరిస్థితి జరుగుతున్నటువంటి సమయంలో చూసుకున్నట్లయితే కనుక ఎక్కడికక్కడ ఇరువైపులా ఇటు వైసీపీ తెలుగుదేశం పార్టీల వారు ఆవేశాలకు లోనయ్యి దాడులకు ప్రతిదాడి చర్యలకు పాల్పడటం జరిగింది. వీటిలో ఆస్తి నష్టం కూడా జరగడం జరిగింది. అలానే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మామ అలానే డ్రైవర్ కూడా గాయాలు కావడం జరిగింది. వారి వాహనాలు పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే రాత్రంతా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఉండటం జరిగింది. ఇప్పటికీ కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఏ సమయాన ఏం జరిగిద్దా ఏంటి అని నర్సాపేట ప్రజలు బిక్కుబిక్కు అంటున్నటువంటి పరిస్థితి అయితే కనుక నర్సాపేటలో కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.